ఈ నెల 14న కొత్తగూడెంలో జరిగే ఏఐకేఎంఎస్ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ ను జయప్రదం చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు దేవారం, జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, జిల్లా అధ్యక్షులు గంగాధర్లు పిలుపునిచ్చారు. నిజామాబాద్ లో గల కోటగల్లి ఎన్ఆర్ భవన్ లో జనరల్ కౌన్సిల్ పోస్టర్స్, కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. 75 సంవత్సరాలుగా దేశంలో జరుగుతున్న ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిణామాలపై సమగ్రంగా చర్చించి అందుకు తగిన ప్రణాళిక నిర్మాణం రూపొందించి కర్తవ్యాలను ఈ సమావేశాల్లో చేపడతారని తెలిపారు. అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర జనరల్ కౌన్సిల్ ను కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఈ నెల 14వ తారీఖున తలపెట్టాం. ఈ జనరల్ కౌన్సిల్ లో దేశంలో, రాష్ట్రంలో వస్తున్నటువంటి వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్నటువంటి సంక్షోభానికి కారణం ఏంటో చర్చించి దానికి పరిష్కార మార్గాలు చూపించేటటువంటి ఒక ఉద్యమ కార్యాచరణని ఈ కౌన్సిల్లో చర్చించబోతా ఉన్నాం. అట్లాగే ఈ దేశంలో ఉన్నటువంటి రైతులు, వ్యవసాయ కార్మికులు విపరీతమైనటువంటి దోపిడీకి గురవుతున్నారు. వీరి పట్ల కూడా దేశంలో ఉన్నటువంటి పాలకులు కనువిప్పు కలిగేలా చర్చించి